కృష్ణ ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొంటూ ఉన్నాయి. 3వ రోజు విచారణ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు కూడా కృష్ణలంక పిఎస్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు సిబ్బందిని విచారించారు ఏసీపీ దైవప్రసాద్ టీం. ఇక మరోవైపు మే 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటుగా అనాథ మృతదేహాలపైన రిపోర్టు సేకరించమని పట్టమట్ట సిఐ పవన్ కిషోర్ అక్కడికి చేరుకున్నారు. ఆ రిపోర్ట్లని సేకరించారు ఆయన. మే 23 రాత్రి బస్టాండ్ నుంచి స్వర్గపురి వరకు సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఇక ఇంకోవైపు క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు విచారణ ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తూ ఉన్నాయి. కృష్ణలంక సిఐ నాగరాజ్ సహా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పిన అంశాల ఆధారంగా 3 రోజులుగా ఆయా ప్రాంతాల్లో గోప్యంగా విచారణ చేస్తున్నారు. సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తే కేసు కొలిక్కి వస్తుందంటున్నారు విజయలక్ష్మి. సాయికృష్ణ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఐజీ రవిప్రకాష్ సిట్ చీఫ్గా నియామకమయ్యారు. ఇక అద్నాన్ నయీం సమీ పశ్చిమ గోదావరి ఎస్పీ, అమిత్ భార్దార్ ఎస్పీ అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇక ఎల్ సుధాకర్ అడిషనల్ ఎస్పీ బాపట్ల, ఈ ముగ్గురు కూడా సిట్లో సభ్యులుగా ఉన్నారు. ఇక సాయికృష్ణ ఎపిసోడ్లో పిన్ టు పిన్ విచారణ జరపబోతున్నారు ఈ 4 ఐపీఎస్ అధికారులు. సో డీటెయిల్డ్గా అప్డేట్స్, అసలు ఏం జరిగింది, అక్కడ ఎటువంటి విచారణ జరుగుతోంది, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారు, ఇటు ఐజీ బృందం అంటే ఐజీ రవిప్రకాష్ బృందం ఏం చేయబోతోంది, ఇప్పటివరకు ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని బృందం ఎవరెవరిని విచారించింది, ఈ లలితా కుమారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారు, డీటెయిల్ తెలుసుకుందాం. ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, విచారణలో ఎటువంటి కోణం కొనసాగుతోంది? 23 నుంచి 25 తేదీల మధ్య అక్కడికి వచ్చినటువంటి అనాథ మృతదేహాల పైన ఎటువంటి ఆరా తీస్తూ ఉన్నారు? సో నిజానికి కేవలం వాళ్ళు నిజంగానే ఈ విషయాన్ని కప్పిపెట్టాలనుకుంటే శ్మశాన వాటిక వరకు తీసుకొచ్చి అక్కడే అంత్యక్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా చేయొచ్చు, అవసరమైతే పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా కూడా పూర్తిగా తుడిపియడానికి అవకాశం ఉంటుంది. సో శ్మశాన వాటిక చుట్టే జరుగుతోందా, లేదు ఈ కోణాల్లో కూడా విచారణ జరిపిస్తున్నారా? ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అయితే నిన్నటి నుంచి ఏర్పాటు చేస్తున్న విచారణ అంటే నిన్నటిదాకా దైవప్రసాద్ కావచ్చు, లేకపోతే కొంతమంది అధికారులు చేస్తున్న విచారణ పూర్తిగా 3 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. నిన్న అందరూ కూడా కృష్ణలంక శ్మశాన వాటికి వెళ్ళారు. అక్కడ పూర్తి వివరాలను సేకరించారు. 23, 24, 25 ఈ 3 రోజుల్లో వచ్చిన అనాథ మృతదేహ శవాలను లిస్టు సేకరించారు. అయితే అక్కడ బాబు అనే ఒక టెక్నికల్ హెడ్ని కూడా తీసుకెళ్లారు. అదుపులో ఉన్నాడు, అతను పోలీసుల అదుపులో ఉన్నారు. కానీ ఎక్కడ దానికి సంబంధించిన ఇది బిల్డప్ కావట్లేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ బిల్డప్ కావట్లేదు. ఎక్కడ ఆ మృతదేహాలకు సంబంధించిన దేంట్లో ఒకవేళ అనాథ మృతదేహం జరిగి ఉంటే ఆ బాడీని ఎవరు అంటే తీసుకునేటప్పుడు కూడా పలానా వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, లేదు పలానా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు అనే ఒక డేటా ఉండాలి. ఆ డేటా కూడా వాళ్ళ దగ్గర లేదు. బేసిక్గా 24, 25 తారీఖులో 4 మృతదేహాలు వచ్చాయి అనేది పోలీసులు నిర్ధారించారు. కానీ 4ట్లో ఒకరోజు 23 రాత్రి 8 గంటలకి 2 మృతదేహాలను తీసుకుని వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్న సిబ్బంది ఈ సమయంలో మేము తీసుకోమని తర్వాత స్థానికంగా ఉన్న ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ చేత ఫోన్ చేయించి అక్కడి నుంచి వీళ్ళ చేత బలవంతంగా మృతదేహాలను పెట్టి 24 దహనం చేశారు అనేది ఒక చర్చ. కానీ దాన్ని ఇప్పుడు దానికి కావాల్సిన ఎవిడెన్స్ని సేకరించే పనిలో అయితే పడ్డారు. ఈరోజు ఉదయం దామోదర్ ఏసీపీ కూడా ఆర్టీసీ బస్టాండు పరిసర ప్రాంతాలు అన్నింటిని కూడా ఆయన కూడా తన సిబ్బందితో పర్యవేక్షణ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీని ఓవరాల్ ఎపిసోడ్ ఒకవైపు ఎట్లా ఉంది. ఈరోజు ఉదయం నుంచి అంటే దాదాపుగా ఎఫ్ఐఆర్ కేసు కట్టి దాదాపుగా 3 రోజులైంది. ఈ 3 రోజుల నుంచి కూడా సిఐ నాగరాజు మనం ఉన్న ఇంట్లోనే ఉన్నారు. ఆయన అందరితో మాట్లాడుతున్నారు. ఓకే, వెల్కమ్, ఎప్పుడైనా మీ దగ్గర మీరు అదుపులో తీసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడికి పోను కూడా. అయితే ఎందుకు అరెస్ట్ కాలేదు అనే అంశాన్ని ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ అరెస్టు ఎందుకు కాలేదు అన్న నేపథ్యంలో ఇక్కడ వస్తున్న ప్రధానంగా ఏంటంటే పోలీసుల దగ్గర ఎవిడెన్స్ లేదు. అంటే బాడీని తీసుకుని వచ్చారా, బాడీని ఎవరు తీసుకుని వచ్చారు, తీసుకుని వచ్చిన తర్వాత ఎక్కడ టార్చర్ జరిగింది, తర్వాత బాడీని ఎక్కడ కాల్చారు, ఏ ప్రాంతంలో తీసుకెళ్లారు, ఏ సమయంలో తీసుకెళ్లారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ సేకరించడంలోనే ఇంకా
పోలీస్ అధికారులు విచారణలో ఉన్నారు. అది ఎక్కడ ఎవిడెన్స్ లేనప్పుడు ఇతను అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పెట్టినప్పుడు కూడా రిమాండ్కి పెట్టే సమయంలో కనీసం జడ్జి అడుగుతుంది ఏ బేస్ మీద ఇతను అరెస్ట్ చేశారు అని అడిగినప్పుడు పోలీసుల దగ్గర తగిన ఆధారాలు ఉండాలి, లేదా తగిన ఎవిడెన్స్ ఉండాలి. లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా పోలీసులు ఇతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ నాగరాజు ఒకటే చెప్తున్నాను, నా దగ్గర ఎటువంటి ఇష్యూస్ అయినా ఓపెన్గా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడ చాలామంది కూడా ఈరోజు మిత్రులు కూడా మన పైకి వెళ్ళి మాట్లాడేసి వచ్చిన సమయంలో ఆయన ఒకటే చెప్తాను, నేను ఎవిడెన్స్, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి, నన్ను అదుపులో తీసుకోండి, అంతేగాని మీరు ఏమీ లేకుండా నన్ను కోర్టులో పెట్టినానని కూడా దాన్ని కూడా నేను కోర్టు వ్యవహారాల్లో లేకపోతే దీనికి దాటి ప్రవర్తించను అని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు తాజాగా ఈరోజు నిన్నటిదాకా ఒక ఏసీపీ అధికారిని విచారణ అధికారిగా, ఒక ఎస్పీని భీమవరం ఎస్పీని విచారణ అధికారిగా వేసిన తర్వాత ఈరోజు కొత్తగా సిట్టింగ్ తీసుకుని వచ్చారు. సిట్లో ఒక ఐజీ స్థాయి రవిప్రకాష్ వ్యక్తిని ఆయన సిట్ ఇన్ఛార్జ్గా వేశారు. కాకినాడ సంబంధించిన తర్వాత కొంతమంది ఎస్పీలను, 2 ఎస్పీలను, ఒక ఏఎస్పీని సిట్ అధికారులుగా బంధించారు. అంటే కేసులో ఎక్కడో కొంత గ్రావిటీ పెరుగుతోంది. బేసిక్గా దీనికి వెనకాల ఏం జరిగింది, అసలు ఎలా జరిగాయి అనే అంశాలే ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ అంశానికి సంబంధించి ఎవిడెన్స్ని సేకరించే పనులు అయితే సిట్టుబడింది. కానీ నాగరాజు ఇంటి దగ్గరే ఉన్నారు, ఆయన ఎక్కడికి పారిపోలేదు. ఆయన స్వయంగా ఒకటే చెప్తున్నారు, మీరు ఏ సమయంలో వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను సిద్ధంగా ఉన్నా అనేది నాగరాజు వర్షన్. కానీ ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుని బిల్డప్ చేయకుండా, కేసులో ఉన్న ఎవిడెన్స్ను లేకపోతే కొన్ని సమాచారాన్ని సేకరించకుండా ఏ విధంగా సహకరిస్తారు అనేది చూడాలి. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా ఒక్క నాగరాజునే బలిపశువు చేస్తున్నారు అనేది స్థానికులందరూ చెప్తున్న పరిస్థితి. ఎందుకు నాగరాజు సీఏ మీద అంత ఎందుకు ఇది చేస్తున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. ఈరోజు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కావచ్చు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అతని వల్ల కృష్ణలంక ప్రజలు కొంత బాగుపడ్డాం, మేము ఈ రౌడీ ముఖ మొత్తం కూడా అడ్డుకొట్ట వేశారు అని చెప్పుకుంటున్న కొంతమంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి మద్దతుగా తెలిపే పరిస్థితి అయితే మనం చూడొచ్చు. పబ్లిక్ అంతా కూడా ఏం జరుగుతుందో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పబ్లిక్ అందరు కూడా నాగరాజుకి సంబంధించిన వ్యవహారంలో ఏం జరుగుతుంది అనే అంశాన్ని క్లియర్గా చూడాల్సిన చూడొచ్చు. ఏ విధంగా ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు అనేది కూడా మనం చూడాల్సిన నేపథ్యం అయితే మనకు నాగరాజుకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేదా సంబంధించిన వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది అనే చర్చ కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేస్తాను. అధికారులు అందరూ కూడా ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం ఏంటి మీ సపోర్ట్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నాగరాజుని ఈ కేసులో బలిపశువు చేసే ప్రయత్నం జరుగుతుందని అంటారు. బలిపశువు అంటున్నారు కానీ ఇదేం జరగలేదండి. వాస్తవంగా కిష్లంక ప్రాంతానికి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ స్టాండే కానీ కిష్లంక 6 డివిజన్లు ఉన్నాయి. రామలింగేశ్వర వరకు బెంజీ సర్కిల్, లబ్బీపేట, పకీరుగూడెం ప్రాంతంలో గంజాయి రౌడీజం, గోండాయిజం అనేది అరికట్టారు అంటే సిఐ నాగరాజు వల్ల జరిగింది. ఆనాడు సురేంద్రబాబు గారు ఉన్నప్పుడు రౌడీజాన్ని ఉక్కుపాదం చేశారు. అలాగే కృష్ణలంక ప్రాంతంలో పల్లవరాజు గారు ఉన్నప్పుడు రౌడీజం తగ్గింది. మళ్ళీ రౌడీజం గంజాయి బ్యాచ్ ఎక్కువయ్యి కృష్ణలంక ప్రాంతంలో, నదీ పరివాహ ప్రాంతంలో, కట్ట మీద ప్రాంతంలో కూడా ఎక్కడ పడితే అక్కడ తాగి కొట్టుకోవడం, గంజాయి తాగడం, బ్లేడ్లు పెట్టి కోసుకోవడం, పొడుచుకోవడమే జరిగేది. కానీ సిఐ నాగరాజు గారు వచ్చిన తర్వాత అవన్నీ తగ్గిపోయినాయి. ఎక్కడెక్కడ రౌడీలని ఉక్కుపాదం వేసి వాళ్ళకి వారం కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడెక్కడ మర్చిపోయేటట్టు చేశారు. ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టి అవన్నీ పెట్టి కూడా ప్రతి డివిజన్లో కూడా ప్రతి కార్నర్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు గొడవ చేసినా కానీ ఎమ్మటే తెలిసిపోతుంది, వాళ్ళకి చూస్తున్నారు, వస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటిది మర్చిపోతే ఈ రోజున ఇలాంటి జరగడం దురదృష్టకరం. ఇది ఈయన మీద అబండం వేసి ఈ రకంగా చేయడం. నాగరాజు ఒక్కరినే ఈ కేసులో కట్టడం కూడా 307 అంటే హత్యా ప్రయత్నం కేసు కూడా ఆయన మీద నమోదు చేయడం, అందులో ఒకరినే చేయడం ఎలా చూస్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం. కూటమి ప్రభుత్వం రాగానే ఒకటే అన్నారు, గంజాయి అనేది కనపడకూడదు, డ్రగ్స్ అనేది కనపడకూడదు అన్నారు. ఈ రోజున ఈ గంజాయి అనేది, డ్రగ్స్ అనేది కృష్ణలంక ప్రాంతంలో లేకుండా చేస్తున్నారు. ఈయన అలానే అరికడుతున్నారు.
అంతే తప్ప ఈయన మీద ఇలా కేసు పెడతాం కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని. ఎందుకంటే గొడవలు చేస్తే ఏదో మందలిస్తారు, పంపిస్తారు, అందరూ న్యాయం పొందినోలే. ఇప్పుడు నేనేం కాపు కమ్యూనిటీ కాదు, బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. నేను ఎందుకు వచ్చా, కాలు బాగాలేకపోయినా ఈయన అరెస్ట్ చేస్తున్నారని తెలియగానే నేను వచ్చా. మంచి వ్యక్తి ఈయన ఉండటం, ఈయన కృష్ణలంకకి అవసరం, సీఏగా ఉండటం అవసరం. రౌడీజం అనేది తగ్గింది కాబట్టి మేము ఈరోజు నేను సపోర్ట్ చేయడానికి మేము వచ్చాం. సో ఇక్కడ మనం చూస్తే చాలామంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూసాం. చాలామంది ఇక్కడ ఆయనకి మద్దతుగా ఉండడానికి నిలబడే పరిస్థితి అయితే ఉంది. సో ఏమంటారు మీరు, ఇంతమంది మహిళలు కృష్ణలంక వివిధ ప్రాంతాల నుంచి ఎందుకు వీళ్ళందరూ వచ్చిన పరిస్థితి? సార్ మీరు గమనిస్తే మొన్న అంతకుముందు కూడా కృష్ణలంకలో బాధితులు తిరిగారు, మీరు లైవ్ తీసుకున్నారు. వాళ్ళ కుటుంబం తప్పనిచ్చి ఎవరో లేరు. ఇవాళ మనకి సీఏ గారు అంటే కొంతమందికి భయం కూడా ఉంటుంది, పోలీసులు అంటే. అయినా కూడా కృష్ణలంక మొత్తం కదిలి వస్తుందంటే పొద్దుటి నుంచి 6 దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, పలకరిస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది మీడియాలతో మాట్లాడుతారు. అంటే మంచి ఉండబట్టే, అతను మంచోడు కాబట్టే ఈరోజు ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. మేము చెప్పేది మా వాదన ఒక్కటే, ఇలాంటి మంచి వ్యక్తికి అన్యాయం జరగకూడదు, అరెస్టులు జరగకూడదు, ఇలాంటి వ్యవస్థను నాశనం చేయొద్దు. ఎందుకంటే శివాళ ఈయన అవుతాడు, రేపొద్దున ఇంకొకరు అవుతారు, రేపొద్దున రాబోయే కాలంలో మనుషులు పీకునే రోజులు వస్తాయి. ఎందుకంటే ఇక మీ ఇష్టం అంటే ఇప్పుడు అతను వచ్చేటప్పటికి 22 ఏళ్ళ పిల్లాడు ఏదైనా చేయొచ్చానంటే కాదు, మానభంగం చేయొచ్చా? ఒక అమ్మాయిని కృష్ణలంకలో ఒక అమ్మాయిని ఇప్పుడే నేను ఒక అతను చెప్తుంటే విన్నా క్లియర్గా. అసలు ఏమైందని అడుగుతుంటే 14 ఏళ్ళ పిల్లని, ఆ పిల్లని పాడు చేసి మళ్ళీ ఇంకో 10 మందికి పంపించి తట్టుకోలేక తండ్రి చచ్చిపోతే ఆ అమ్మాయి వాళ్ళు ఏమైంది, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు అలా. కానీ అతన్ని ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది, కొడుకు లేడనే మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళ అమ్మలు ఏడవరా? వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళ ఆడపిల్లలు కాదా? నేను చెప్పేది ఒకటేనండి, ఇప్పుడు ఈ నాగరాజు గారు వల్లే కాదు, వ్యవస్థ మొత్తం మారాలంటే నాగరాజు గారు లాంటి వాళ్ళు ఉండాలి. ఆయన ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయకూడదు, సస్పెండ్ చేయకూడదు. ఆయనకి ఎంతోమంది కుటుంబాలకు న్యాయం చేశాడు. విజయవాడ సీసీ కెమెరాలు పెట్టించాడు, బస్టాండ్లో పెట్టించాడు. 24 గంటలు ఆయన యూనిఫామ్ లేకోకుండా తిరిగేవాడు. ఎందుకంటే కృష్ణలంక నా పరిధిలో నాకు మంచి పేరు రావాలనుకున్నాడు. కానీ ఇవాళ కావాలని వచ్చినందుకు ఆయన చెడ్డ పేరు ఇస్తున్నాను తప్ప మంచి పేరు ఇవ్వట్లేదు. నేను చెప్తున్నాను, అసలు మచ్చలేని నాయకుడు ఎవరు. ఇప్పుడు మా ఇళ్ళకి రాలేదు ఆయన. ఎప్పుడు ఎక్కడ దుర్మార్గులు ఉన్నారో అక్కడికి వెళ్ళి తలుపు కొట్టేవాడు, వాడు తీసుకొచ్చేవాడు, మార్చాలనుకునేవాడు తప్ప ఇవాళ ఇంతమంది తల్లులు వచ్చారంటే ఎందుకు వచ్చారు? ఆయన మంచితనం బట్టే వచ్చారు. దయచేసి విన్నపించుకుంటున్నాము, ముఖ్యమంత్రి వారి గారు ఎట్టి పరిస్థితులు ఆయన మీరు అరెస్ట్ చేయొద్దు సార్. మీకు ఇంకా మీకు అనుమానం ఉంటే మా పబ్లిక్ దగ్గర తీసుకోండి, మేము చెప్తాం ఆయన గురించి మొత్తం. ఎవరో మాటలు కేసు పెడితే రేపొద్దు నేను కేసు పెడతాను, మీరు అరెస్ట్ చేస్తారా? అవన్నీ వద్దు సార్. దయచేసి దాంట్లో జరిగిన విషయాలు కూడా మొత్తం క్లియర్ కట్గా మీరు కూర్చొని మీ డిపార్ట్మెంట్ని పంపించండి, మేము చెప్తాము, ఆయనకి న్యాయం చేయండి. సో విచారణ వేగవంతం అవుతోంది. దాదాపుగా సిట్టు కూడా వేసిన నేపథ్యం, 3 ఐఏఎస్ అధికారులని సిట్టు వేశారు, ఒక ఐజీఎస్ఐ అధికారిని సిట్లో నియమించారు. మనం చూడొచ్చు చాలామంది పబ్లిక్ ఇక్కడికి వచ్చి నాగరాజు మద్దతుకి పలుకుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే కేసు ఏం నడుస్తుంది? కేసులో నాగరాజు 3 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, పారిపోలేదు. సో పోలీసులు ఒకరోజు లొంగిపోతామన్నారు, ఒకరోజు అరెస్ట్ చేస్తున్నామన్నారు, అట్లా వరుసగా 3 రోజులు అయిపోయింది. ఇది 3వ రోజు. ఈరోజు పోలీసులు వస్తారు అన్న నేపథ్యంలోనే ఇంతమంది మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి, నాగరాజు ఇంట్లోనే ప్రశాంతంగా ఉన్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, నేను తప్పు చేస్తుంటే నేను ఎక్కడికి రమ్మన్నా కూడా నేను రావడానికి సిద్ధం అని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యం. కానీ ఇప్పుడు ఈరోజు ఉదయం సడన్గా మొత్తం కొత్త సిట్టుని ఏర్పాటు చేశారు. మొన్నటిదాకా ఒక ఎస్పీ స్థాయి, ఒక ఏసీపీ స్థాయి అధికారులతో విచారణ బృందం ఉన్న ఇప్పుడు సడన్గా సిట్కి వెళ్ళిపోయింది. సిట్ దాకా వెళ్ళిపోయి ఒక ఐజీ స్థాయి అధికారి ఈ కేసులో రంగం దిగారు. అసలు ఏం జరిగింది? అసలు సాయికృష్ణ చనిపోవడం లేదు, ఆ మృతదేహం మాయం వెనకాల ఏం జరిగింది అనే అంశాలు ఇంకా తెలియాలి. ఆల్మోస్ట్ కొంతమంది పోలీసులు కృష్ణలంక శ్మశాన వాటికి వెళ్ళి అక్కడంతా పూర్తిగా ఎంక్వైరీ చేశారు. చాలా ప్రాంతాల్లో చాలామంది వ్యక్తుల్ని పిలిచి మాట్లాడారు. ఏడీసీపీ లలితా కుమార్ని నిన్న పిలిచి విచారించారు. దాంట్లో ఉన్న ఎస్ఐ నరేష్ని పిలిచి మాట్లాడారు. అక్కడ ఉన్న 2 కానిస్టేబుల్తో మురళీకృష్ణ, రాజేష్ ఇటువంటి వ్యక్తులందరినీ కూడా పిలిపించి అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ కేసుకి సంబంధించి ఎవిడెన్స్ బిల్డప్ కావడంలో, ఎవిడెన్స్ని తయారు చేయడంలో ఎక్కడ ఆ వ్యవహారం కుదరలేదు అనేది చాలా క్లియర్గా అంటే కృష్ణమోహన్ 3 రోజుల విచారణలో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? 3 రోజులుగా జరుగుతోంది విచారణ, ఏసీబీ స్థాయి అధికారి విచారిస్తున్నారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు మీరు చెప్పినట్టుగా జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూ విషయం పైన గతంలో సాయికృష్ణ
జైలుకు వెళ్ళి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని హతమార్చిన కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారా? వారు ఎవరి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చారు? వాళ్ళు ఏదైనా రివీల్ చేశారా? ఈ 3 రోజుల విచారణలో ఏ ఒక్క అంశం బయట పడింది? అంటే ఎలా దీన్ని చూడొచ్చు? అంటే జెన్యున్గా జరుగుతుంది అనుకోవాలా? తర్వాత ఎటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి? ప్రూఫ్స్ ఏమైనా బయట దొరుకుతున్నాయా? ఎస్ సార్, ఈ కేసు కొంత ఇంట్రెస్ట్గా మనం చూడాలి. ఈ సాయి కృష్ణ మీద దాదాపుగా 22 కేసులు ఉన్నాయి, 19 కేసులు ఉన్నాయి. సారీ, ఈ 19 కేసుల్లో 6 కేసులు లోక్ అదాలత్లో విత్డ్రా అయ్యాయి, కాంప్రమైజ్ అయ్యారు. 2 కన్ఫెక్షన్ వచ్చింది, 2 ఇంకా ట్రయల్ జరుగుతున్నాయి, 2 నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. అయితే ఒక నిందితుడికో లేకపోతే ఇంకొకరికో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అసలుకి ఒక మర్డర్ కేసులో, నవీన్ రెడ్డి మర్డర్ కేసులో 4 నెలల్లోనే అతనికి బెయిల్ ఎలా వచ్చింది అనేది మొదటి ప్రశ్న. ఆ బెయిల్కి సహకరించింది ఒక పోలీసు అధికారులు, దాంట్లో కొంతమంది పోలీసు అధికారులు సహకరించారు అనేది కొంచెం చెప్తున్నారు. కానీ పోలీసుల సహకారం లేకుండానే 6 కేసుల్లో అసలుకి ఎలా కాంప్రమైజ్ అయ్యారు అనేది మరో ప్రశ్న. సో ఈ ప్రశ్నలన్నిటికీ డాట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్ మార్క్ ఉన్నాయి తప్పితే దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు. సో ఇటువంటి వ్యవహారాన్ని చేయాల్సిన పరిస్థితి ఉంది. నిన్నటిదాకా ఎస్పీ, ఏసీపీ వీళ్ళందరూ విచారణ చేశారు. ఇప్పుడు తాజాగా కొత్త బృందం రాబోతుంది. రేపు ఉదయం కొత్త బృందం ఛార్జీ చేసుకోబోతుంది. ఈ ఛార్జీలో ఏం జరగబోతుంది? సిట్టు ఐజీ అధికారిగా రవిప్రకాష్ నియమించారు, కొంతమంది ఎస్పీలని, బాపట్ల నుంచి ఒక ఏఎస్పీని. వీళ్ళందరినీ ఇంత పెద్ద టీంని కేసులో ఎందుకు పెట్టారు? ఒక సాధారణ కేసు, సాధారణ ఒక సిఐ విచారణకు సంబంధించిన కేసు. ఆ కేసులో ఇంత పెద్ద స్థాయిలో అధికారులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఈ కేసులో ఏం జరిగింది? దీని వెనకాల ఏదైనా ఒక కాన్స్పిరసీ ఉందా? దీని వెనకాల ఒక కుట్ర ఉందా? ఈ కుట్రకు సంబంధించిన కేసులో ఎవరు భాగస్వాములు? లేదు సిఐ తప్పు చేశాడా, చేయలేదా? ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించిన సిట్ ముందుగా అతన్ని తీసుకునే సమాచారం ఉంది. సాయి కృష్ణని సిట్ ఎందుకు మార్కాపురం నుంచి తీసుకుని వచ్చింది? మార్కాపురం నుంచి సిట్ తీసుకుని వచ్చిన తర్వాత ఎన్ని రోజులు సిట్ ఆఫీసులో వీళ్ళు ఉంచుకున్నారు? సిట్ ఆఫీసులో ఉంచుకున్న తర్వాత నాగరాజుని ఎక్కడికి తరలించారు? సిఐ నాగరాజుకి ఎందుకు తరలించారు? ఈ కేసులో ఎవరు ప్రోద్బలం మీద ఈ కేసు ఇక్కడ జరిగింది? అయితే సిపికి ఈ వ్యవహారం తెలియదు అని చెప్తున్న నేపథ్యంలో ఎవరు ఆదేశాలతో సిట్ ఈ కేసుకి వెళ్ళారు? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్వశ్చన్స్కి సమాధానాలు అసలుకి ఏం జరుగుతుంది? ఒకవైపు నాగరాజు ఒకటే చెప్తుంది, నేను ఇంట్లోనే ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళను, పోలీసుల సర్వేలెన్స్లోనే ఉంటున్నా, నేను ఎక్కడికి పారిపోను కూడా అని చెప్తున్నారు. చాలామంది పోలీసు అధికారులు కూడా ఉదయం నుంచి వచ్చి నాగరాజుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఒకటే చెప్తున్నారు, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధమని ఆయన చెప్తున్నట్టుగా మనకు సమాచారం. కానీ ఏదేమైనా ఈ వ్యవహారంలో కోర్టు సంబంధించిన వ్యవహారంలో రేపు 29వ తారీఖు దీనికి సంబంధించి అందరినీ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంది. 29 లోపల ఈ కేసుని క్లోజ్ చేయాలి. ఈ కేసుని క్లోజ్ చేయాలంటే పోలీసులకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి. సో అందుకే ఇంత పెద్ద స్థాయిలో సిట్ అధికారులను కూడా దీంట్లో 3 ఎస్పీలని, ఒక ఏఎస్పీని, ఒక ఐజీ ర్యాంక్ అధికారిని ఈ కేసులో పెట్టిన పరిస్థితి. సో ఇది ఎప్పటికీ ఫైర్ అవుతుంది, ఎప్పటికీ కేసు క్లోజ్ అవుతుంది అని చూడాలి. రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది, కొత్త ట్విస్టులు వస్తుంది. ప్రభుత్వమే ఒకరోజు ఏసీపీ అధికారిని నియమించింది, తర్వాత ఎస్పీ స్థాయి అధికారిని నియమించింది, ఇప్పుడు ఐజీ స్థాయి అధికారి దాకా వెళ్ళిపోయారు. దాంతోపాటు ఒక 3 ఎస్పీలను కూడా నియమించారు. అంటే ఎక్కడో కొంత వ్యవహారం కొంత సీరియస్గానే ఉంది. ఆ వ్యవహారాన్ని ఛేదించాలి అనుకుంటే ఈ రిపోర్ట్ ఏం జరుగుతుంది? లేదు, అవసరం అనుకుంటే నాగరాజు ఏమేమి జరిగిందో స్వయంగా ఆయన బయటకు వచ్చి మాట్లాడడం ఒకటి దీనికి చాలు. రెండవది ఐజీ సంబంధించిన సిట్ నేతృత్వం పూర్తిగా ఆయనకి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయడం. ఈ రెండిట్లో ఏం జరుగుతాయి అనే అంశాలని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద ఈరోజు అరెస్టు అవుతున్నారు అనే వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన చుట్టూ ఆయన అభిమానులందరూ కూడా ఆయన ఇంటి ముందు వచ్చారు. ఈ అరెస్టుని అడ్డుకునే ప్రయత్నాల్లో మేమందరం వచ్చాము అనేది వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా నాగరాజు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ నివాసం దగ్గరికి, అంటే ఒక కోర్టు హెడ్ కానిస్టేబుల్ నివాసం దగ్గర నాగరాజు ఉన్నారు. అయితే అక్కడికి చాలా పెద్ద మొత్తంలో కృష్ణలంకకు సంబంధించినటువంటి ప్రజలు వస్తున్నారు. ఆయన చేయడం మూలంగా మా దగ్గర గూండాయిజం తగ్గింది, రౌడీయిజం తగ్గింది, గంజాయి వినియోగించే వాళ్ళ శాతం తగ్గింది. వి స్టాండ్ విత్ యూ నాగరాజు సార్, సేవ్ నాగరాజు, ఇది వాళ్ళ స్లోగన్. సేవ్ నాగరాజు, సేవ్ నాగరాజు అని చెప్పి వారంతా స్లోగన్స్ ఇస్తున్నారు. నా ప్రమేయం లేదు, రాజకీయంగా కుట్ర జరిగి ఉంటుందన్న రకంగా ఆయన కూడా మాట్లాడుతున్నట్టుగా చర్చ జరుగుతోంది. బట్ ఏదేమైనా ఇటు
ఒక అనాథ మృతదేహం అంటే గుర్తు తెలియనటువంటి మృతదేహాలని ఒక 2 రోజుల పాటుగా మే 23 నుంచి 25 వరకు మృతదేహాల దహనం జరిగింది. మరి అక్కడే ఈ మృతదేహం కూడా దహనం జరిగిందా ఏంటనే విషయంలో వాళ్ళు విచారిస్తున్నారు. ఇటు పోలీసులు కొంతమంది ఇప్పటికే ఏసీపీ దవ్యప్రసాద్ పలువురిని విచారించారు. పలువురు దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు, ఆధారాలు సేకరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అటు క్లూస్ టీం కూడా సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తూ ఉన్నారు. ఇదంతా కొనసాగుతుండగానే మరో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఆ సిట్ ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలోని సిట్ బృందం మరింత వేగవంతంగా ఈ దర్యాప్తును కొనసాగించే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.